బ్రేకింగ్ న్యూస్. తిరుమల లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమలకు వైఎస్ జగన్ వెళ్ళబోతున్నారు. ఈ నెల 28వ తారీఖున జగన్ తిరుమలకు వెళ్ళబోతున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో పూజలకు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత. తిరుమల పవిత్రతను ప్రభుత్వం దెబ్బతీసిందని చెప్తున్నారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి పూజలు చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. 28న కాలినడకన వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని జగన్ భావిస్తున్నారు. 28న కాలినడకన శ్రీవారి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడానికి వైసీపీ అధినేత సిద్ధమయ్యారు. ఈ ప్రయత్నంపై కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దుర్మార్గానికి వెంకటేశ్వర స్వామి మీద ఆయన ప్రసాదం మీద జరిగినటువంటి బురదకి ఆ స్వామిని క్షమించమని చెప్పి ఈ చేసినటువంటి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి ఈ పాపానికి ఏమన్నా శిక్ష వేస్తే ఆయనకి వేయండి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దీంట్లో తెలవక ఎవరన్నా సమిధులైతే వాళ్ళని వదిలేయమని చెప్పి 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేసి చంద్రబాబు చేసినటువంటి ఈ పాపాలకి, చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, చంద్రబాబు దిగజారిపోయినటువంటి ఈ దిగజారుడుతనానికి ప్రత్యాత్తాపంగా మేమందరం కూడా ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి కానీ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి కానీ ఎవరూ కూడా హాని చేయలేరు. అది చెయ్యాలన్నటువంటి తలంపు వచ్చినా కూడా చెయ్యవసరంలో తలంపు వచ్చినా కూడా ఆ స్వామి చంద్రబాబు కన్నా మహిమ ఉన్నవాడు, చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు. చంద్రబాబు లాంటి 1,00,000 మంది చంద్రబాబులను కూడా వెంకటేశ్వర స్వామిని కన్నెత్తి కూడా చూడలేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన తప్పు ఈ కార్యక్రమంలో ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తి మక్కిలెరకొట్టి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి త్వరలోనే మనం అందరం చూస్తాం. కొడాలి నాని తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతా వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు, వెంకటేశ్వర స్వామి పనిష్మెంట్ ఇస్తారు అంటూ మక్కలు ఎరగొట్టి మూలను కూర్చోబెడతారు అంటూ కొడాలి నాని తీవ్రంగానే వ్యాఖ్యానించారు. 28న జగన్ తిరుమలకు వెళ్ళటానికి కాలినడకన వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతల రియాక్షన్ ఏంటి? జగన్ 28న తిరుమల కాలినడకన వెళ్ళి శ్రీవారిని దర్శించుకునే విషయానికి ఆలయాల దగ్గర ఆందోళన చేసే కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు ఏంటి? అంటే తిరుమల వెళ్లే విషయం పైన ఇంకా పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ఒక రూమర్ అయితే నడుస్తుంది. తిరుమల వెళతారు, 28వ తేదీన జగన్ తిరుమల కాలినడకన అలిపిరి మార్గంగా వెళతారని ఒక ప్రచారం మాత్రమే నడుస్తుంది. అధికారికంగా ఆ పార్టీ ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 28వ తేదీన అందుబాటులో అక్కడ స్థానిక దేవాలయాల్లో తిరుమల పవిత్రతను, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలాగా ప్రవర్తించినటువంటి చంద్రబాబు నాయుడు బుద్ధి వచ్చేలాగా చేయాలంటూ వైసీపీ నేతలందరూ కూడా పూజలు చేయాలంటూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇన్ఛార్జీలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రస్తుతానికి ఇప్పటికే ఆదేశాలు అయితే పార్టీ నుండి వెళ్ళాయి. అయితే పూర్తిగా ఇప్పుడు డిఫెన్స్ మోడ్ అంటే వైసీపీ ఇప్పటి వరకు జగన్ ఒక ప్రెస్ మీట్ మాత్రమే పెట్టి వెళ్ళిపోయారు. దాని మీద పెద్దగా ఎవరు కూడా కౌంటర్ ఇవ్వలేదు. జనసేన వైపు నుంచి పవన్ కళ్యాణ్ వరుసగా ఆయన ప్రాచ్యత దీక్ష చేస్తూ నిన్న విజయవాడ కనకదుర్గ టెంపుల్లో శుద్ధి కార్యక్రమం పాల్గొన్నారు. అటు టీడీపీ నేతల నుంచి పెద్ద ఎత్తున కౌంటర్ వస్తున్నాయి. డిఫెన్స్ మోడ్లో వైసీపీ పడిపోయిందని ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో జగన్ ఈ స్టాండు తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వైసీపీనే ఈ మొత్తం వ్యవహారం అంతా వైసీపీ పాత్ర ఉందనేది తెలుగుదేశం చేస్తున్న ఆరోపణ. కాబట్టి ఆరోపణలు తిప్పికొట్టాలి. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి కల్తీ నెయ్యికి సంబంధించిన ఎలాంటి ఇవి జరగలేదని నిరూపించుకోవాలని వైసీపీ భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమానికి
పిలిపించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని దేవాలయ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. వాస్తవంగా లడ్డు సంబంధించినటువంటి నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి అదేవిధంగా జంతువులకు సంబంధించిన కొవ్వులు కలిసాయి, నెయ్యిలో కలిసాయి అనేది తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే చంద్రబాబు ప్రకటించారో ఆ తర్వాత రోజు 2 రోజులకి జగన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కొన్ని రిపోర్ట్స్ కూడా చూపించారు. తర్వాత జగన్ అదే రోజు సాయంత్రం బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా వైసీపీ నుండి రియాక్షన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన అంశంలో కొంత వెనకబడిపోతున్న భావన వచ్చింది కాబట్టి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే జగన్ తిరుమల వెళతారా లేదా అనే దానిపైన రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ జగన్ వెళ్ళాలనుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏమన్నా ఆంక్షలు ఉంటాయా లేదా అనేది చూడాల్సింది. ఎందుకంటే ప్రస్తుతం ఈ లడ్డూ వ్యవహారం పెద్దగా పొలిటికల్ ఇష్యూ అయిపోయింది కాబట్టి రాజకీయ కోణంలో అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు తిరుమల కొండ మీదకి వెళ్ళడం ద్వారా అక్కడ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదనే భావన ప్రభుత్వం ఉంది కాబట్టి ఒకవేళ జగన్ వెళ్ళాలనుకుంటే ప్రభుత్వం నుండి అనుమతి వస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అటు తెలుగుదేశం, జనసేన, వైసీపీ ఎవరికి వాళ్ళు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర స్థాయిలో ఢిల్లీ స్థాయిలో కూడా తిరుమల లడ్డూ వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో అటు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిల్లి వేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు తిరుమల వ్యవహారం కొండ మీద ఇప్పుడు నిరసన కానీ ఇలాంటి చేయడానికి అనుమతిస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రంలోని వైసీపీ కార్యకర్తల మీద దాడుల సందర్భంగా జగన్ బయటకు వచ్చి మాట్లాడారు. రెండోది కార్యకర్తలు కూడా పిలుపునిచ్చారు. తర్వాత దాదాపు నెలన్నర తర్వాత మాత్రమే ఇప్పుడు వైసీపీ ఒక పూర్తిస్థాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు తిప్పికొట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల పూజలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. రోహిత్. రైట్ రాజేష్. అలాగే కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఏమన్నా రియాక్ట్ అవుతున్నారా? ప్రస్తుతానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే కొడాలి నాని చేసిన వ్యాఖ్యల మీద తిరుమలకి జగన్ కాలినడక వెళ్తారు అనే ప్రచారం మీద అయితే రెస్పాండ్ అయ్యారు. జగన్ ఎందుకు తిరుమల వెళుతున్నారో ప్రజలకి సమాధానం చెప్పాలి. 2019 నుంచి 24 వరకు తిరుమలను ఏ విధంగా భ్రష్టు పట్టించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారంటూ పయ్యావుల కేశవ్ అయితే కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని ఇప్పుడు దేవుడి గురించి లేకపోతే చంద్రబాబు నాయుడు తాను 40 సంవత్సరాలు 40 సార్లు తిరుమలకు వెళ్ళాను, 20 సార్లు గుండు చేయించుకున్నాను, చంద్రబాబు గారు లోకేష్ గారు ఎప్పుడైనా అక్కడ తలనీలాలు సమర్పించారంటూ ప్రశ్నించిన నేపథ్యంలో ఖచ్చితంగా దాని మీద రియాక్షన్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే పయ్యావుల కేశవ్ మాత్రమే మాట్లాడారు. ఫర్దర్గా ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, మంత్రులు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. రోహిత్. రైట్ రాజేష్. లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమలకు వైఎస్ జగన్ ఈ నెల 28వ తారీఖున వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా పార్టీ నుంచి పూర్తి క్లారిటీ రాలేదు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో పూజలకు పిలుపునిచ్చారు వైసీపీ నేతలు. తిరుమల పవిత్రతను ప్రభుత్వం దెబ్బతీసిందని, చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. 28న కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలి అని జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కొడాలి నాని కూడా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు.